ఆఫ్టర్నూన్ ఆంధ్రప్రదేశ్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో షర్మిల వర్సెస్ మరి షర్మిల రాకముందు ఒక లెక్క, షర్మిల వచ్చిన తర్వాత ఒక లెక్క అన్న కోణంలో రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రం మాత్రం మారిపోయిన పరిస్థితులు మాత్రం చూస్తూ ఉన్నాం. మరి రోజా వర్సెస్ షర్మిల మాత్రం గట్టిగానే కొట్లాడబెట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది. మరి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు పైన కేసులు ఏదైతే ఉందో కేసులకు సంబంధించిన అప్డేట్స్ కూడా పెద్ద ఎత్తున రాబోతున్నాయన్న కోణంలో చర్చ నడుస్తూ ఉంది. మరి అంగళ్ళ కేసు, రింగ్ రోడ్ల కేసులు, కథా కార్ఖానా కేసుల పరిస్థితులు ఎట్లా ఉంది? బీజేపీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్కి పురంధేశ్వరి వచ్చిన తర్వాత బీజేపీలో ఏమన్నా మార్పు చేర్పులు జరిగాయా? అసెంబ్లీ ఎన్నికలు ప్లస్ పార్లమెంట్ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి రాబోతున్నాయి. మరి దీని అంతటికీ బీజేపీ సిద్ధంగా ఉందా? జనసేన ప్లస్ చంద్రబాబు నాయుడు మాత్రం ముందుకు వెళ్తూ ఉన్నారు. భారీ బహిరంగ సభలతో ముందుకు వెళ్తున్న పరిస్థితులు. వాళ్ళకి కౌంటర్ ఇచ్చుతూ వాళ్ళ కౌంటర్ చెప్తూనే వైనాట్ 175తో ముందుకు వెళ్తా ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి ఇటు వైఎస్ షర్మిల ఓన్లీ జగన్ మీద కారాలు మిరియాలు నూరడానికే ఉంటుందా అన్న కోణంలో కూడా చర్చ నడుస్తూ ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలడం ద్వారా ఎవరికి నష్టం, ఎవరికి లాభం, ఓవరాల్గా జగన్కే లాభం చేకూరుతుందా అన్న కోణం కూడా వినిపిస్తూ ఉన్నది. మరి బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? ఎంపీలు చాలా మంది పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ 175 సీట్లలో 175 స్థానాలు బీజేపీ అభ్యర్థులు ఉన్నారా అన్న చర్చ ఒక విధంగా జరుగుతూ ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నానా కీప్ క్వైట్. ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్న వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. వైఎస్ షర్మిల టార్గెట్ గా మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలంటూ వార్తలు మాత్రం వినిపిస్తా ఉన్నాయి. మరి ఏందో కథ చూసే ప్రయత్నం చేద్దాం. ఏపీసీసీ చీఫ్ షర్మిలను టార్గెట్ చేస్తూ మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ నాన్ లోకల్ నేతలు జగన్ పై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల 4వ కృష్ణుడి లాంటి వారంటూ వ్యాఖ్యలు చేశారు. నాన్ లోకల్ అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత కూతుర్నే మీరు నాన్ లోకల్ అని మీరు ప్రవర్తిస్తూ ఉంటే, ఆమె తెలంగాణలో పార్టీ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం జరిగితే మరి తెలంగాణ ప్రజలు ఎలా రియాక్ట్ కావాల్సిందో అర్థం చేసుకోవచ్చు. పార్టీలో ఉంటే ఒక లెక్క, పార్టీ నుంచి బయటికి వచ్చి జగన్ పైన విమర్శలు చేస్తే కుటుంబ సభ్యులైనా, సొంత చెల్లి అయినా, ఎవరైనా సొంత వాళ్ళైనా టార్గెట్ చేస్తూనే ఉంటారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఎవరు ఉండరనే కోణం మాత్రం వినిపిస్తూ ఉంది. మరి షర్మిలాది ఎపిసోడ్ ఎక్కడి వరకు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి అయితే చూడాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. షర్మిల 4వ కృష్ణుడు లాంటి వారంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని విభజించి వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో చేరారని విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునే వారు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారన్నారు. సంక్రాంతి అల్లులలాగా వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆవిడ వేషం కాంగ్రెస్ స్క్రిప్టు చంద్రబాబుది అంటూ విరుచుకుపడ్డారు. షర్మిల మాటలకు విలువ లేదన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేదని, ఇప్పుడు ఆమె మాటలకు అర్థం లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. టీడీపీ జనసేనకు అభ్యర్థులు లేరని మంత్రి పేర్కొన్నారు. చూడు కథ మొత్తం మీద పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునే వారికి ఆంధ్రప్రదేశ్తో సంబంధం ఏముంది? ఆంధ్రప్రదేశ్ను విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రకి తీవ్ర అన్యాయం చేసింది. చేసిన తర్వాత కూడా మళ్ళీ అదే రాష్ట్ర బాధ్యతలు తీసుకోవడం ఇది విచిత్రమైన వాదన అన్న కోణంలో వినిపిస్తూ ఉన్నది.
మరి అటువంటి పార్టీలో చేరడం అంటే ఇంకా నాలుగో కృష్ణుడు లాంటిదే అన్న కోణంలో మంత్రి రోజా మాత్రం ఘాటుగానే విమర్శలు చేస్తూ ఉన్నది. మరి ఇది ఇట్లా ఉంటే టీడీపీ రెబల్స్ మీద చర్యలు తీసుకోరా, క్రాస్ ఓటింగ్ పై ఎమ్మెల్యేలు మేకపాటి గట్టిగానే వారించినట్టు తెలుస్తా ఉంది. దాడులను ప్రోత్సహించే వ్యక్తిని కాదు అంటున్నారు అంబటి రాంబాబు. మరి అంబటి రాంబాబు డాన్స్లు వేస్తూ ఉంటారు, ఫేమస్ అయిపోయిండు ఒక్క డాన్స్తో, డాన్స్ల మంత్రిగా మారిపోయిండు ఆంధ్రప్రదేశ్లో. ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. దాడులను అందరూ ఖండించాల్సిందేనన్నారు. తాను దాడులను ప్రోత్సహించే వ్యక్తిని కాదన్నారు. తొండపి గ్రామంలో పరస్పర గొడవలు జరుగుతుంటాయన్నారు. కామన్గా జరుగుతూ ఉంటాయంట, నేను మాత్రం మంచోన్నే అంటున్నారు ఇక్కడ మన మంత్రి అంబటి రాంబాబు. అంబటి రాంబాబుకున్న వార్త అట్లా ఉంటే హిందూపురంలో వైసీపీ నేత దౌర్జన్యం అంటే ఒక వార్త మాత్రం కనిపిస్తుంది. వైసీపీ నేత ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూపురం అంటే ప్రజెంట్ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన హీరో బాలకృష్ణ హిందూపురానికి ఎమ్మెల్యే. ఆయన స్టిక్కర్ కార్ మీద కూడా కార్ మీద స్టిక్కర్ కూడా ఉంటుంది ఎమ్మెల్యే అని, కానీ ఎప్పుడు షూటింగ్లలో బిజీలోనే ఉంటాడు బాలకృష్ణ. హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలంలో వైసీపీ నేత తిప్పన్న దౌర్జన్యం తాజాగా వెలుగు చూసింది. లేపాక్షి ఎస్సీ కాలనీలో టీడీపీ ఎంపీ నిధులతో సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. రోడ్డు వేస్తే తామే వేయాలని ఎస్సీ కాలనీలో తమకు తెలియకుండా సిమెంట్ రోడ్డు వేస్తారా అంటూ కాంట్రాక్టర్ను తిప్పన్న బెదిరిస్తున్నారు. ఇక చిన్న దాన్ని భూతద్దంలో పెట్టి రాసుకొచ్చినట్టే కనిపిస్తూ ఉన్నది వార్తలు. ఇది ఇట్లా ఉంటే రాజమండ్రి, గుంటూరు మిర్చి రాజమండ్రిలో ఎట్లా ఉంది పరిస్థితి చూసే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు రాజమండ్రి పొన్నూరులో నేడు చంద్రబాబు కదలిరా బహిరంగ సభలు. మరి బహిరంగ సభలతో ముందుకు వెళ్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, గుంటూరు జిల్లా పొన్నూరులో కదలిరా బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ ఉదయం కర్నూలు విమానాశ్రయం నుంచి రాజమహేంద్రవరం చేరుకొనున్న చంద్రబాబు కాతేరు గ్రామంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు కూడా గట్టిగానే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఈసారి మధ్యాహ్నం హెలికాప్టర్లో పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం వడ్లపూడి గ్రామం చేరుకొని కదలిరా సభలో పాల్గొంటారంట చంద్రబాబు నాయుడు. ఇది ఇట్లా ఉంటే ఇంకా దీంట్లో ఇంకా ఏమేమి లేటెస్ట్ అప్డేట్, సుప్రీంలో చంద్రబాబుకు ఊరట అంటూ ఒక బిగ్ న్యూస్ మాత్రం వస్తా ఉంది. సుప్రీంలో చంద్రబాబుకు ఊరట. ఐఆర్ఆర్ కేసులో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు. సుప్రీంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ఐఆర్ఆర్ కేసులో సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ను తోసిపుచ్చింది. మరి ఎదురు దెబ్బ అయితే తగిలిందంట జగన్మోహన్ రెడ్డికి. కనీసం నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. గతంలో సుప్రీంకోర్టు ఇదే కేసులో దాఖలు చేసిన ఎస్ఎల్పిసిని రద్దు చేసిన నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. మొత్తం మీద ఇటు చంద్రబాబు నాయుడికి ఊరట, జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు. మరి ఇదే విధంగా కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం పసుపుమయం అవ్వబోతుంది అన్న కోణంలో నారా లోకేష్ బాబు చేస్తున్న వ్యాఖ్యలు మరి ఎక్కడికి దారితీస్తాయి? జనసేన విత్ టీడీపీతో ఎలా ముందుకు వెళ్ళబోతుంది? సీట్ల పంచాయతీలో కిరికిరి వస్తే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం వచ్చే ఆస్కారం ఉంది. ఎట్ ఎనీ కాస్ట్ పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నాడు ప్రతి టైం, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలనివ్వను, ప్రజల పక్షాన కొట్లాడి ఉంటాను అన్న కోణంలో మాత్రం వినిపిస్తూ ఉంది. చంద్రబాబుకు దీంతో కొంచెం ఒక ఊరటనే లభించింది అని
చెప్పుకోవచ్చు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి దగ్గరికి పోదాం. పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి, ఈసారి రాయలసీమను క్లీన్ స్వీప్ చేస్తాం. ఎమ్మెల్యే ఆదిమూలం మాటలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తాము కష్టపడి ఆదిమూలంను గెలిపించామని పేర్కొన్నారు. తిరుపతి ఎంపీగా కొత్త అభ్యర్థులు అన్వేషణ జరుగుతుందన్నారు. ఈ మధ్యలో చిత్తూరు జిల్లాలో ఆదిమూలం ఈ మా ఎస్సీలను మేము ఎస్సీలు కాబట్టి మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉంది, వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అదే ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉంటే మంత్రి రియాక్ట్ కావాల్సిన అవసరం మాత్రం వచ్చింది. తాము కష్టపడి ఆదిమూలంను గెలిపించామని పేర్కొన్నారు. తిరుపతి ఎంపీగా కొత్త అభ్యర్థుల అన్వేషణ జరుగుతుందన్నారు. వ్యక్తిగత కారణాలతో కొందరు మీటింగ్కు రాలేదని అంటున్నారు. 7 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యే కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్న మాటలు మాత్రం వినిపిస్తాయి. ఓవరాల్గా రాయలసీమను రతనాల సీమ చేసి రాయలసీమ మొత్తం క్లీన్ స్వీప్ గా చేస్తామంటున్నారు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మరి ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. అయితే ఒకసారి ఈనాడు పత్రికలో ఏమేం వార్తలు ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధం అంటున్నారు చంద్రబాబు నాయుడు. ధిక్కార స్వరం, టికెట్ ఇస్తామన్నా వదిలి వెళ్ళిపోతూ అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. ఫీజులు పెంచు, ఖజానా నింపు, 5 ఏళ్లలో రిజిస్ట్రేషన్ల రుసుములను 9 సార్లు భారీగా పెంచేసిన జగన్ సర్కార్. ఇటువంటి వార్తలు మాత్రం తెలంగాణలో రాయడు రామోజీరావు. వైకాపాలో చేరుతారా చస్తావా, మత్స్యకారుడిపై వెల్దుర్తి ఎస్ఐ వేధింపులు. పాదయాత్ర చేసి వైకాపాను నిలబెట్ట, నేడు ఆ కృతజ్ఞత కూడా మరిచారు. మరి కాంగ్రెస్ అయితే కొంచెం మళ్ళా పునర్వైభవం దిశగా ఆంధ్రప్రదేశ్లో వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది. షర్మిల వచ్చిన తర్వాత మరి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. వైఎస్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వాళ్ళు రద్దు చేయాలన్నారు, నిరాకరించింది. మరిగా కొంచెం బెనిఫిట్గానే పొందే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉంది. ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దును సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇదే కేసులో సహా నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. 2022లో ఈ కేసుపై ఎస్ఎల్పి దాఖలైంది. అందువల్ల 17A నిబంధన వర్తిస్తుందా అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. విభిన్న అభిప్రాయాలతో ఇచ్చిన తీర్పునకు ఈ కేసుకు సంబంధం ఉందా అని ఆరా తీసింది. పలు ఐపీసీ సెక్షన్లు కూడా ఈ కేసుపై ఉన్నాయని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది వివరించారు. మొత్తం మీద సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా ఎంటర్ అయిన తర్వాత చంద్రబాబుకి ఒక్కొక్కటి తను బెనిఫిట్లోకి వచ్చే ప్రయత్నం అయితే ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఓవరాల్గా చంద్రబాబుకి అయితే ఊరట మాత్రం లభిస్తూ ఉంది అన్ని కేసులలో. మా పాలనలో రోడ్డు వేయడానికి మీరెవరు అంటూ ఇందాక అది చూస్తాం కదా వార్త. పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తుంది అంటూ లోకేష్ బాబు ఫైర్ అయిన ముచ్చట్లు చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలోని పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో కొందరు పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రైవేట్ సైన్యంలో వ్యవహరిస్తూ బలహీన వర్గాలపై మారణ హోమం సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. వేల్దుర్తిలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైన మత్స్యకారులను వైకాపాలో చేరాలని ఎస్ఐ శ్రీహరి ఒత్తిడి చేశారని, లేదంటే 2 లక్షల కప్పం కట్టాలని వేధించడంతో దుర్గారావు అనే వ్యక్తి బలవర్మనానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నేతలకు తొత్తుగా మారే దుర్గారావుపై తప్పుడు కేసు బనాయించి ఆత్మహత్యకు పురిగొల్పడం యావత్ పోలీస్ శాఖకే మాయని మచ్చని దుయ్యబట్టారు. దేశంలో ఇలాంటి విపరీత పోకడలు మరెక్కడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సోదరుడి మరణానికి కారకుడైన ఎస్ఐ శ్రీహరి
శ్రీహరి లాంటి పోలీసులు మరికొద్ది రోజుల్లో రాబోయే ప్రజా ప్రభుత్వంలో కఠిన చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. వీళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజా ప్రభుత్వం అన్న కోణం అయితే పేరు వినిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబాన్ని బొందపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతోనే ఏర్పడక ముందే ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అదే జరిగింది. నారా లోకేష్ కూడా ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతుంది అన్న కోణంలో వినిపిస్తా ఉంది. ఇది మంచిది కాదు మిత్రులారా. ఎవరికైనా పోలీసులు ఏ కోణం అంటే సామాన్యుడికి నిరుపేదకు హెల్ప్ఫుల్గా ఉండాలి. రక్షక భటులు అంటే రక్షించే భటుల్లాగా ఉండాలి, కానీ భక్షక భటుల్లాగా ఉండి నానా హింసలు పెట్టి ఆత్మహత్యలకు ప్రేరేపించకూడదు. ప్రభుత్వాలు మారితే మీ జీవితాలు తారుమారైతాయి అని ఒక్కసారి గుర్తు చేసుకోండి ఆంధ్రప్రదేశ్ పోలీసులారా. ఇది ఇట్లా ఉంటే ఇదొక ఇంట్రెస్టింగ్ వార్త మాత్రం కనిపిస్తా ఉంది. వైఎస్ షర్మిలతో వివేక కుమార్తె సునీత భేటీ. మరి భేటీ ఎక్కడికి దారి తీస్తుంది? ఎన్నికల ముందు జగన్కు చెక్కు పెట్టే కార్యక్రమాలలో సక్సెస్గా కనిపిస్తా ఉంది వైఎస్ షర్మిల. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయలో భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. ఆమె కాంగ్రెస్ లో చేరతానన్న ప్రచారం దృష్ట్యా ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన అనంతరం సునీత ఆమెను కలవడం ఇదే తొలిసారి. సమావేశం అనంతరం వారిద్దరు కలిసి వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ భేటీలో సునీత రాజకీయ ప్రవేశంపై చర్చ జరిగినట్లు సమాచారం. తన తండ్రి హత్యపై సునీత తొలి నుంచి గట్టి పోరాటమే చేస్తున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి సిబిఐ విచారణ కోరడం, ఆ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు అరెస్ట్ కూడా అయ్యారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. భాస్కర్ రెడ్డితో పాటు ఇతరులు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉండగా అవినాష్ రెడ్డి బెయిల్ తెచ్చుకున్నారు. ఆయన పొలిటీషియన్ కాబట్టి బెయిల్ తెచ్చుకున్నారు. ఈమె కూడా అలా తండ్రి వారసత్వంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఈమె కూడా వాల్యూ పెరుగుతూ ఉంటుంది. దీనిపై సునీత సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇది చేస్తూనే తన తండ్రిని హత్య చేసిన వ్యక్తులను రాజకీయంగా ఎదుర్కోవాలని సునీత భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఇడుపులపాయ ఎస్టేట్ కు వచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా షర్మిలతో భేటీ అయ్యారు. మరి ఏం జరుగుతుందో సైలెంట్గా మాత్రం అబ్జర్వ్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. మరి ఇట్లా ఉంది. మొత్తం మీద ఎట్ ఎనీ కాస్ట్ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టే విధంగా షర్మిల అడుగులు పర్ఫెక్ట్గా జరుగుతుంది అన్న కోణంలో మాత్రం వినిపిస్తూ ఉంది. ఒకసారి గంటా శ్రీనివాసరావు పిటిషన్ పై విచారణ వాయిదా అంటూ చూసే ప్రయత్నం చేద్దాం. విశాఖ తూర్పు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదానికి సంబంధించి దాఖలైన పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. రాజీనామాను ఆమోదించలేదు, 3 వారాలకు వాయిదా వేసింది. ఇటీవల స్పీకర్ గంటా రాజీనామాను ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రక్రియ నిబంధనల ప్రకారం జరగలేదని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్, న్యాయశాఖ కార్యదర్శికి, సిఎస్సికి, ఎస్ఈసికి నోటీసులు జారీ చేసింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాసరావు 2021 ఫిబ్రవరి 12న ఒక ఎమ్మెల్యే ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగకూడదు అని ప్రజల వైపు నిలబడి అప్పుడు రాజీనామా చేస్తే 2021 ఫిబ్రవరి 12 మళ్ళా ఫిబ్రవరి వస్తుంది. మరి ఇన్ని సంవత్సరాలకు ఇప్పుడు రాజీనామా ఆమోదించడం ఏందో మరి ఆ స్పీకర్కే తెలవాలి, ఎమ్మెల్యేకే తెలవాలి, అక్కడ ఉన్న ప్రభుత్వానికే తెలవాలి. ఇది ఆంధ్ర ఈనాడులో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఒకసారి దిశ సాక్షికి వెళ్దాం.
సాక్షిలో ఏమేం లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఏపీ పాలిటిక్స్ లేటెస్ట్ అప్డేట్స్. ఒక్క కాపుకు అయినా చంద్రబాబు పవన్ మేలు చేశారా? మనం రోజు చెప్తూనే ఉన్నాము, కాపు నేతలు లేకుండా, కాపు సామాజిక వర్గం లేకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం రాబోయే ఎన్నికలలో ఉండదు అన్న కోణంలో వినిపిస్తా ఉంది. పవన్ కళ్యాణ్ గట్టిగానే ప్రయత్నాలు మాత్రం చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ వెంట కాపు సామాజిక వర్గం నేతలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఉండబోతున్నారన్న ఒక చర్చ మాత్రం ఆంధ్రప్రదేశ్లో వస్తూ ఉంది. ఒక్క కాపుకైనా చంద్రబాబు పవన్ మేలు చేశారా? ఏలూరు జిల్లాలో కాపు కార్పొరేషన్ చైర్మన్ ఆడప శేషు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న కాపులంతా జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కాపులతో 30 మంది ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. 5గురికి మంత్రులు ఇచ్చి 150 మంది కాపు సోదరులకు రాజకీయంగా పదవులు ఇచ్చారు. కానీ అసలైన సీఎం కుర్చీ మాత్రం కాపులకు రావడం లేదు. ఇటు ఉంటే కమ్మ సామాజిక వర్గం చేతిలో సీఎం కుర్చీ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో, లేదు అంటే రెడ్డి సామాజిక వర్గం చేతిలో సీఎం కుర్చీ ఉంటుంది. కానీ కాపు సామాజిక వర్గం నేతలు అన్ని రంగాలలో పెద్ద ఎత్తున ఉన్న తరుణంలో సీఎం కుర్చీ ఎందుకు రాదు అన్న కోణంలో కొట్లాడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం నేతలు. నాడు కాపులను వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదుకున్నారు, నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నారు. మరి దానికి సంబంధించిన వార్త. ఇదేమి పని కన్నా పల్నాడు జిల్లా తొండపి రాళ్ల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న కార్యకర్తలను పరామర్శించిన మంత్రి అంబటి రాంబాబు, నేను 12 సంవత్సరాల నుంచి సత్తెనపల్లి నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్నా, కన్నా రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నాడు. ఇది చాలా దురదృష్టకరం. కన్నా మాటలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సత్తెనపల్లిలో ఉన్న రౌడీలను వెంట తీసుకొని వెళ్ళాడు. వారు వైఎస్ఆర్సీపీ వారిపై దాడి చేయాలని ప్రయత్నం చేశారు. ఘర్షణలను అన్యాయాలను ఉక్కు పాదంతో అణచివేస్తామంటూ మంత్రి అంబటి రాంబాబు చెప్తున్న ముచ్చట్లు చూస్తూ ఉన్నాం. పొత్తులో మాకు 60 సీట్లు ఇవ్వాల్సిందే. సత్తెనపల్లి జనసేన ఇన్ఛార్జ్ బొర్రా వెంకట అప్పారావు కీలక వ్యాఖ్యలు ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉంది. కన్నా లక్ష్మీనారాయణ తీర్పై విమర్శలు. ఎవరికి వాళ్ళు తామే అభ్యర్థులు అనుకుంటే కుదరదు. పవన్ చెప్పినట్టు 3వ వంతుగా 60 సీట్లు జనసేనకు రావాలి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించాలి. అప్పుడే కాపు సామాజిక వర్గం నేతలు మాత్రం కీలకంగా ఉన్నారు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో గట్టిగానే కొట్లాటకైతే దిగుతూ ఉన్నారు. 60 సీట్లు చంద్రబాబు నాయుడుతో జనసేన, చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ, జనసేన పార్టీ పొత్తు అనివార్యం అయిపోయింది ఆల్రెడీ. కానీ 60 సీట్లు కంపల్సరిగా జనసేనకు రావాల్సింది అంటున్నారు జనసేన నేతలు. రాజమండ్రిలో ఎవరి దారి వారిదే. రాజమండ్రిలో బయటపడ్డ టీడీపీ జనసేన విభేదాలు. ఎయిర్పోర్ట్ ముందు విడిపోయిన రాజానగరం టీడీపీ జనసేన శ్రేణులు. రాజానగరం నుంచి జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటనపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి. ఇవన్నీ కొంచెం క్లారిటీగా చూసుకుంటే బాగుంటుంది రెండు పార్టీలకు. ఎన్నికల యుద్ధానికి సిద్ధం పెద్దిరెడ్డి మంత్రి. తిరుపతిలో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్న 7 పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి ఎమ్మెల్యేలు రాబోయే వారం రోజుల్లో జరిగే క్యాడర్ మీటింగ్ పై చర్చ. రాయలసీమలో 50 స్థానాల్లో గెలవడానికి సమాయత్తం అవుతున్నాం. ఈ సమావేశానికి సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరవుతారు. ఎన్నికల యుద్ధానికి సిద్ధం పోస్టర్ ఆవిష్కరించాం. రాయలసీమ ప్రాంతం నుంచి భారీగా ప్రజలు తరలి వస్తారు. ఆర్కే రోజా షర్మిలపై చేస్తున్న వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. ఆర్కే రోజా మంత్రి, నాన్ లోకల్ పొలిటీషియన్లను ప్యాక్ చేసి హైదరాబాద్ కు పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి అత్యధికంగా సీట్లు గెలిచి జగన్ అన్నకు ఇస్తాం. 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. చంద్రబాబు ఓట్లు వేసిన ప్రజలను మోసం చేసిన మోసగాడు. చంద్రబాబు నాయుడు పచ్చ ఛానల్స్ ద్వారా విషం చిమ్ముతున్నాడు. చంద్రబాబు మాట్లాడే మాటలు ఫ్రస్ట్రేషన్ కు పరాకాష్ట. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వేసుకున్న డ్రెస్ కాంగ్రెస్, స్క్రిప్ట్ చంద్రబాబుది అనేది షర్మిలను ప్రజలు గమనిస్తున్నారు.
తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్లో విలీనం చేసిన షర్మిలకు ప్రజల్లో క్రెడిబిలిటీ లేదు. ఓటుకు నోటుకు దొంగలా దొరికిపోయిన దొంగ చంద్రబాబు మా పార్టీ గురించి మాట్లాడడం సిగ్గుచెట్టు. ఆంధ్రజ్యోతి పేపర్కు మాపై ప్రేమ ఎక్కువ. ఎంపీ సీట్లకు పేర్లు ప్రకటిస్తున్నారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధం అంటున్నది ఆర్కే రోజా, నగరి ఎమ్మెల్యే. విచారణకు సహకరించుకుంటే బెయిల్ రద్దు చేసుకోండి, కానీ అదైతే ఇంకా ఏం రాలేదు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తా ధర్మాసనం బాబు దర్యాప్తుకు సహకరించకపోతే బెయిల్ రద్దుకు తమను ఆశ్రయించాలని సుప్రీం ఆదేశం. ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని పిటిషన్లో విజ్ఞప్తి. ఏపీ ప్రభుత్వ పిటిషన్లో ముఖ్యాంశాలు అయితే ఉన్నాయి. మరి దానికి సంబంధించినది చంద్రబాబుకే ఊరట మాత్రం లభిస్తూ ఉన్నది అన్న కోణంలో వినిపిస్తూ ఉన్నది. ఓవరాల్గా ఇటు చంద్రబాబుకి బెయిల్ పిటిషన్ రద్దు అన్న కోణంలో ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే, కానీ అది చంద్రబాబుకి అనుకూలంగా మాత్రం ఇచ్చింది. ఇకపోతే రాష్ట్ర రాజకీయాల్లో ఇటు పార్లమెంట్, అసెంబ్లీ నువ్వా నేనా నా సంద్రంగా మాత్రం కొట్లాడుతూ ఉన్నారు. కానీ టీడీపీ విత్ జనసేన ఎవరికి వాళ్ళే టికెట్లు ప్రకటించడంతో గందరగోళ పరిస్థితిలో ఇటు జన సైనికులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు అయోమయానికి గురయ్యే ఛాన్స్ మాత్రం ఉంది. వైఎస్ఆర్సీపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట దాటి వేరే వాళ్ళు ప్రవర్తించడానికి ఆస్కారం లేదు. వై నాట్ 175 అన్న కోణంలో ముందుకు వెళ్తా ఉంది వైసీపీ ప్రభుత్వం. ఇది